हाँ राजीव भाई सलाम। क्या हाल है राजीव भाई, कैसे हो भाई? बढ़िया बढ़िया रे। హాయ్ దోస్తులు, నమస్తే, బాగున్నారా? ఈ డ్రెస్ వచ్చేసి కువైట్లో చాలా చాలా ఫేమస్ డ్రెస్ అండి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. దీని పేరు వచ్చేసి కంజూర్ అంటారు. పైనుంచి కిందకి ఇలా ఉంటుంది చూడండి, మొత్తం వెనకాల కూడా మొత్తం ఫుల్ హ్యాండ్స్. ఇక్కడ కువైట్ వాళ్ళు చాలా ఇష్టంగా అయితే ఇది వేసుకుంటారండి. పైగా ఈ వేసవికాలం సమ్మర్ ఉంటుంది కదా, చాలా వేడి ఉంటుంది, 50 డిగ్రీలు ఎండ ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి వైట్ డ్రెస్ అనేది వేసుకుంటారు, చాలా ఫేమస్. దీంతో పాటు మనకి ఇక్కడ తలపాక కింద ఉంటుంది, ఇక్కడ ఆనవాయితీ అనమాట. సంస్కృతి సాంప్రదాయాల భాగంగా ఇక్కడ తలపాక కూడా చుట్టుకుంటారు అనమాట. దాంట్లో తెలుపు ఉంటుంది, రెడ్ ఉంటుంది, రెండు ఉంటాయి అనమాట. మనకి చిన్న చిన్న టవల్ లాగా ఉంటాయి, అవి చుట్టుకుని ఇలాగ దానికి రోప్ ఉంటుంది తాడు కింద అనమాట. దాన్ని కట్టుకుని ఈ విధంగా అయితే డ్రెస్ వేసుకుని మొత్తం అందరూ కూడా వీళ్ళు ఇక్కడ అయితే నివాసం అయితే చేస్తారు. కువైట్లో ఫేమస్ అండి ఇది వచ్చేసి. చూడండి ఎలా ఉందో. हाँ उठाओ उठाओ, ऊपर उठाओ, दिखाओ व्हाइट वाला। हाँ మనకి पूरा पूरा దీంట్లో पूरा उठाओ। ప్యాంట్ కూడా వేసుకుంటారు అన్నమాట. हाँ पूरा उठाओ। లోపల వైట్ కలర్ ప్యాంట్ వేసుకుంటారు చూడండి. हाँ ఇది ఇలాగా వైట్ కలర్ ప్యాంట్ వేసుకుంటారు. దీని మీద వచ్చేసి మనకి ఇలాగా కంజూరలో ఉంటుంది చూడండి ఎలా ఉంది. ఇది ఇక్కడ చాలా చాలా ఫేమస్ కట్ అనమాట. ఇలాగా లేడీస్ వచ్చేసి బ్లాక్ వేసుకుంటారు మొత్తం కూడా, అబ్బాయి అంటారు దాన్ని. బాయ్స్ వచ్చేసి ఇలాగా మనకి డ్రెస్ అనేది వేసుకుంటారు చూడండి ఎలా ఉంది. ఫుల్ హ్యాండ్స్. నిజంగా అసలు వేడి అనేది లేదు, అసలు చాలా వేడిగా ఉంటుంది. బయటికి వెళ్ళినా కూడా అసలు మనకి వేడి అనిపించదు అనమాట. చాలా చాలా బాగుంది. ఇదండి కువైట్ వాళ్ళు వేసుకునే డ్రెస్ స్టైలు, డ్రెస్ మెయింటెనెన్స్. మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉంటారు. మనమైతే ప్యాంటు షర్టు అదేవిధంగా జీన్స్ ప్యాంట్లో వేసుకుని తిరుగుతాం. మనకి లుంగి పంచిలు ఎలాగైతే కట్టుకుంటామో మన ఊర్లోనూ ఇక్కడ అలాగా మొత్తం అందరూ డ్రెస్ కోడ్ అనమాట. ఇక్కడ చాలా చాలా ఫేమస్ డ్రెస్ కోడ్. ఇక్కడ కూడా కొంతమంది మన స్టైల్ కూడా వాడుతూ ఉంటారు, షార్ట్లు వేసుకుంటారు, అదేవిధంగా ప్యాంటు షర్ట్ వేసుకుంటారు. కానీ ఎక్కువ మంది ఇలాగా ఇదైతే వేసుకుంటారు అనమాట. అందరూ కూడా దీన్ని మనకి దీంట్లోనే కనిపిస్తారు మొత్తం అంతా కూడా. డ్రెస్ చూడండి ఫుల్ హ్యాండ్స్. అసలు ఎటువంటి మనకి వేడి అనేది తగలదనమాట బాడీకి. చాలా చాలా వేసవకాలంలో అందరూ కూడా ఇదే వేసుకుని వీళ్ళు బయటకు అయితే వెళ్తూ ఉంటారు. డ్యూటీలకు కూడా ఎక్కువ మంది కూడా డ్యూటీ డ్రెస్లో కూడా ఈ దీంట్లోనే ఉంటారు. కొంతమంది పోలీసులు అయితే యూనిఫామ్ అయితే వేసుకుంటారు, ఆర్మీ వాళ్ళు కూడా యూనిఫామ్ ఉంటుంది. కొన్ని విమానాశ్రయంలో అదేవిధంగా స్కూల్స్లో అదేవిధంగా కొంతమంది అయితే ఈ విధమైనటువంటి డ్రెస్ వేసుకుని ఉద్యోగాలకు అయితే వెళ్తారు. ఇది ఫ్రెండ్ దోస్తులు, మొత్తానికి అయితే కువైట్లో అయితే ఈ విధమైనటువంటి డ్రెస్ అయితే మెయింటైన్ చేస్తారు. ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి. మనకి కోపం వచ్చినప్పుడు, మనం ఎవరితోన్నా గొడవ పడినప్పుడు మనం ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, ఫైటింగ్ చేసుకున్నప్పుడు మనం చాలా స్పీడ్కి వెళ్తాం, పరిగెడతాం. మన ఒకవేళ మనల్ని ఎవరన్నా కొట్టినా తిట్టినా కూడా గమ్ముని పాత కట్సులు ఉండి కూడా మనం ఎక్కడైనా కనపడ్డాం అనుకోండి, ఏ సెంటర్లో అయినా అలా కొడతకు వచ్చినప్పుడు మనం గమ్ముని తప్పించుకుంటాం. మనం గమ్ముని తప్పించుకొని పారిపోతే గీలు ఉంటుంది. మరి ఈ డ్రెస్లో పారిపోతే ఉండదు, ఇది అసలు పరిగెత్తలేమన్నమాట. చూడండి ఎలా ఉందో. ఎందుకనేసి అంటే ఇది ఒక విధమైనటువంటి నైటీలా ఉంటుంది అనమాట. చూడండి దీని గురించి మనం పరిగెత్తలేము. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారో వీళ్ళు కూడా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పిల్లలు కూడాను చాలా మంది కూడా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. అది ఇది వేసుకుంటే మనల్ని ఎవరైనా కొడతకొచ్చినా ఏదన్నా మనం గమ్ముని పొరపాటు చేసినా పారిపోవడానికి అయితే ఉండదు ఈ డ్రెస్లో. ఈ విధంగా ఇలా పైకి సుట్టేసుకుని ఇప్పుడు పనులు బిజినెస్ ఏనా మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. వీళ్ళు కూడా కొంతమంది ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కూడా ఈ విధంగా సుట్టేసుకుని బాల్ ఆట ఆడతారు అన్నమాట. అది మొత్తానికి ఇది డ్రెస్ కోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది కువైట్లోను మొత్తం. రైట్ చూడండి ఇది దోస్తులు కువైట్లో డ్రెస్ కోడ్ వచ్చేసి. మళ్ళీ దీనికి జోబీలు చూడండి, జోబీలు కూడా ఉన్నాయి, 2 జోబీలు ఉన్నాయి. అటు ఇటు మనం
ఫోన్లు పెట్టుకోవడానికి ఇదిగోండి ఇలా ఫోన్ పెట్టుకోవడానికి, పర్సులు పెట్టుకోవడానికి, డబ్బులు పెట్టుకోవడానికి. ఇలా పాకెట్ కూడా బాగుంది సైడ్ పెట్టుకుని ఇలాగ హ్యాపీగా మళ్ళీ ఫోన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగ జోబీ పెట్టేసుకోవచ్చు. అయినా జోబీ కూడా ఉంది. ఇదొక జోబీ, ఇదొక జోబీ, మొత్తం 3 జోబీలు ఉన్నాయి దీనికే. అది ఈ విధంగా అయితే మనకి కువైట్లో డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఇంకోటి తలపాక అని చెప్పాను కదా, ఆ తలపాక మనకి అవైలబుల్గా లేదు, దొరకలేదు. దివానీలో ఉంది, మా కప్పీలో ఉన్నాడు, లేకుంటే అది కూడా తెచ్చుకొని మీకు చూపిద్దును. నెక్స్ట్ టైము మన వీడియోలో అయితే చూపిస్తాను దాన్ని కూడాను. ఈ విధంగా అయితే ఉంటుంది దోస్తులు కువైట్లో డ్రెస్ మెయింటెనెన్స్. అందరూ కూడా మంచి లైక్ చేయండి, మన వీడియోని కామెంట్ చేసి మరి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంకా మీ ముందుకు చాలా చాలా స్పెషల్ వీడియోలు తీసుకొస్తాను కువైట్ దేశం నుంచి. మరో స్పెషల్ వర్క్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్ దోస్తులు.